హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరందరికీ, మహిళలందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి. ఈరోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మహిళలకి, ఒంటరి మహిళలు, చర్మ కళాకారులు, డప్ప కళాకారులు, వీరందరికీ ఇంకా రాష్ట్రంలో అనేక మందికి పెన్షన్ అయితే అనేక రకాలైన పెన్షన్స్, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, ఈ విధంగా చాలామంది పెన్షన్స్ అయితే ఉన్నారండి. వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ పైన సంతకం పెట్టడం జరిగిందండి. వారికి మొదటి పెన్షన్ ఏంటంటే, మామూలుగా అయితే గత ప్రభుత్వాలు 3,000 రూపాయలు అయితే ఇచ్చేవారండి. వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఓకే చేశారండి. అలాగే మహిళలందరికీ కూడా మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వారు సంబంధించిన లోకల్లో ప్రతి మహిళలు బస్సుల్లో ఫ్రీ ఛార్జెస్ అయితే ఫ్రీగా ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం ఫ్రీగా వెళ్ళవచ్చండి. అయితే మనము ఖచ్చితంగా బస్సు ఎక్కినప్పుడు ఏదేని ఐడెంటిటీ కార్డు కంపల్సరీ చూపించాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డ్, లేదంటే మీ వ్యక్తిగతమైనటువంటి పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మన బస్సు ఎక్కినప్పుడు మనం ఖచ్చితంగా చూపించినప్పుడు మాత్రమే వారు మనకు ఫ్రీగా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డ్, ఇదేదైనా కూడా మనం చూపించినప్పుడు ఉచితంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అమలు చేయటానికి ముఖ్యమంత్రి వారైతే చెప్పడం జరిగిందండి. కాకపోతే ప్రతి మహిళలు కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్కరూ వారి యొక్క సొంత బస్సులకి వెళ్ళటానికి ఇది ఆల్రెడీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే దీన్ని అమలు జరుగుతుందండి. అలాగే కర్ణాటక ప్రాంతంలో కూడా అయితే అనేక మంది మహిళలు ఉచిత బస్సులలో ఒక ప్రాంతం మరో ప్రాంతానికి ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా కొనసాగించడానికి చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. అలాగే మూడవ స్కీమ్ ఏంటంటే, పెన్షన్దారులకి ఎవరైతే వికలాంగులు కలిగి ఉన్నారో, వారు లేవలేని పరిస్థితులు మంచానికి పరిమితమైపోయి ఉంటే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. ప్రతి నెల ఎవరైతే కూడా ప్రభుత్వ అధిక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో వారందరికీ 6,000 రూపాయల చొప్పున ప్రతి నెల వికలాంగులకైతే కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఆల్రెడీ ఎవరైతే చాలామంది చాలా అనేక రకాలైన వ్యాధిగ్రస్తున్న వారందరికీ కూడా వార్డు వాలంటీర్లు వచ్చి మీ ఇంటి ఎద్దకు వచ్చే డబ్బు తెచ్చివ్వటం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పటికి మీకు ఇవ్వాల్సినటువంటి మే నెల నుంచి మే, జూన్, జూలై ఈ 3 నెలలు కలిపి 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు, అలాగే ఈ నెల కలిపి జూలై నెలది 4,000, మొత్తం ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుందండి. అలాగే మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఖాతాలలో ఎంతమంది మహిళలు 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత ఖాతాలలో 1,500 రూపాయల చొప్పున తల్లికి 100 చొప్పున ప్రతి బిడ్డకి ఆ అమౌంట్ అయితే 15,000 రూపాయలు ఇవ్వటం జరగబోతుందండి. ఏది ఏమైనా తల్లికి 100, ఒక బిడ్డకు 15,000 రూపాయల చొప్పున వారందరి ఖాతాలకి